బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కష్టకాలం తప్పేలా లేదు. విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టుల నిర్మాణ ఒప్పందాలకు సంబంధించి విచారణ కొనసాగుతున్న తరుణంలో ఆయనకు మరోమారు నోటీసులు అందనున్నాయి. నరసింహారెడ్డి కమిషన్ ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చింది. తొలుత కమిషన్ నోటీస్ కు కేసీఆర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. అసలు నరసింహారెడ్డి కమిషన్ కు విచారణ జరిపే అర్హత లేదని ఆయన తేల్చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు రెండోసారి నోటీసులు అందాయి. తనకు విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు హైకోర్టులో చుక్కెదురైంది. కేసీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కమిషన్ కు కేసీఆర్ ను విచారించే అధికారం ఉందని కోర్టు తేల్చి చెప్పింది. కోర్టు షాక్ ఇవ్వడంతో కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. ఇక కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కమిషన్ మళ్లీ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటీసులు వస్తే కేసీఆర్ వైఖరి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కమిషన్ ముందు హాజరై సమాధానం చెబుతారా లేక సుప్రీంకోర్టుకు వెళతారా అన్నది చూడాలి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు ఏం జరగచ్చు అంటారు? ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే సుమిత్ర, ఎల్ నరసింహారెడ్డి కమిషన్ స్పీడ్ అయితే పెంచిందనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పటికే హైకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి నేపథ్యంలో విచారణని వేగవంతం చేసింది ఎల్ నరసింహారెడ్డి కమిషను. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్కు నోటీసులు ఇచ్చినటువంటి కమిషను మూడోసారి కూడా నోటీసులు ఇచ్చి వివరాలు కోరేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మేరకు ఈరోజు కానీ రేపు కానీ కమిషన్ నుంచి కేసీఆర్కు మరోమారు నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశం పైన, అదేవిధంగా భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇచ్చినటువంటి కాంట్రాక్టుల విషయంలో విచారణ జరపడం కోసము జరిగినటువంటి అవకతవకలపైన నిజ నిర్ధారణ కోసము విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇప్పటికే కమిషను రంగంలోకి దిగింది. చాలామంది ఆనాడు ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారుల నుంచి వివరాలు సేకరించింది. అదేవిధంగా ప్రజా సంఘాల నుంచి వివరాలు సేకరించింది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల నుంచి కూడా వివరాలని సేకరించింది. సో ప్రధానంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అవలంబించినటువంటి విధానాలపైన, అదేవిధంగా భద్రాద్రిలో ఉపయోగించినటువంటి, అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి కాంపిటేటివ్ మోడ్లో కాకుండా ఇటు ఎలా బిహెచ్ఎల్కు అప్పగించారు అనేటువంటి దానిపైన ఈ కమిషన్ విచారణ నిర్వహిస్తూ ఉంది. అయితే దీనిపైన వివరణ కోరుతూ కేసీఆర్కి లేఖ రాసింది జూన్ 11వ తేదీన కమిషన్. కానీ ఈ కమిషన్కు కేసీఆర్ హాజరు కాకుండా జూన్ 15వ తేదీన తీవ్రమైనటువంటి విమర్శల్ని కమిషన్ పైనే కేసీఆర్ చేశారు. 11 పేజీల లేఖని కేసీఆర్ కమిషన్కి రాశారు. అందులో కమిషన్ పైన ఎదురుదాడి చేశారు. అసలు కమిషన్కే అసలు విచారణ జరిపించేటువంటి అర్హత లేదు అని ఆయన ఎదురుదాడిని చేశారు. ఆ లేఖలో 11 పేజీల లేఖలో అసలు కమిషన్ను బాధ్యతల నుంచి నరసింహారెడ్డి తప్పుకోవాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. కానీ ఆ తర్వాత కూడా
జూన్ 15వ తేదీన కేసీఆర్ 11 పేజీలతో వివరణ పంపిస్తే లేఖ రాస్తే మళ్ళీ జూన్ 17వ తేదీన కమిషను మరొక మారు కూడా కేసీఆర్కు నోటీసులు పంపించింది. జూన్ 25వ తేదీ వరకు తన దగ్గర ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా అందించాలని చెప్పి, అవసరమైతే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి, ఎవరైతే వివరాలు అందజేశారో వారితో కలిసి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి లేఖను కేసీఆర్కు రాసింది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఈఆర్సీ అనుమతించిన తర్వాత విచారణ జరిపేటువంటి అవకాశమే లేదు, కమిషన్లు వేసేటువంటి అవకాశమే లేదు అని చెప్పి ఈ కమిషన్ను రద్దు చేయాలని చెప్పి కోరుతూ రిట్ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేశారు జూన్ 25వ తేదీన కేసీఆర్. కానీ హైకోర్టులో కేసీఆర్కి చుక్కెదురైంది. మాజీ ముఖ్యమంత్రికి రిట్ పిటిషన్కు విచారణ అర్హత లేదని చెప్పి హైకోర్టు ధర్మాసనము ఆ పిటిషన్ను కొట్టేసింది. ఏవైతే అభ్యంతరాలను వ్యక్తం చేశారో అందుకు సంబంధించినటువంటి ఆధారాలని సమర్పించడంలో విఫలం చెందారు కాబట్టి ఆ పిటిషన్ను కొట్టివేస్తూ కమిషను విచారణ జరపడానికి అవకాశాన్ని కల్పించింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ విచారణను వేగవంతం చేసింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. సో అందులో భాగంగానే మరొక మారు కేసీఆర్కి నోటీసును అందజేసి నోటీసును పంపించి కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని రావాలని చెప్పి కోరేటువంటి అవకాశం అయితే ఉంది. ఈరోజు కానీ రేపు కానీ కమిషన్ నుంచి నోటీసులు పంపించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మరి ఇప్పటికే హైకోర్టులో చుక్కెదురైనటువంటి నేపథ్యంలో కేసీఆర్ మరొకసారి ఇచ్చేటువంటి ఈ నోటీసులకి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, నిజంగా కమిషన్ ముందు హాజరవుతారా? కమిషన్ పైన ఇప్పటికే తీవ్రమైనటువంటి విమర్శలు చేసి ఉన్నారు, హైకోర్టుకు వెళ్ళి ఉన్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తుంది కమిషన్ చెప్పి తీవ్ర ఆరోపణల్ని గుప్పించారు, ఏకంగా కమిషన్ని రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు వెళ్లారు. సో ఈ నేపథ్యంలో హైకోర్టు ఆ రిట్ పిటిషన్ను కొట్టేసినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఇచ్చేటువంటి నోటీస్ పైన ఏ విధంగా స్పందిస్తారు, నిజంగా హాజరవుతారా, హాజరయ్యి ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా అందిస్తారా? సో లేఖలోనైతే ఆయన వాదనంతా కూడా వినిపించారు, అన్ని న్యాయబద్ధంగానే జరిగాయని చెప్పి, కొనుగోలు ఒప్పందాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్ట్ అప్పగింత బిహెచ్ఎల్కు నిర్మాణం అప్పగించడం కావచ్చు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల విషయంలో కావచ్చు, భద్రాద్రిలో ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడంలో కావచ్చు, అన్నింటికి సంబంధించి వివరాలను అయితే ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ దాని తర్వాత కూడా మళ్ళీ కొంతమంది సమాచారాన్ని అందించారు, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, 6,000 కోట్ల నష్టం జరిగింది అనేటువంటి వివరాలని కూడా ఇటు ఎలక్ట్రిసిటీ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు రఘుదాన్ చేశారు, కోదండరాం అందజేశారు. సో ఆ తర్వాత మళ్ళీ దీనిపైన క్రాస్ ఎగ్జామినింగ్ చేయడానికి, మరిన్ని వివరాలు అందించడానికి అవకాశం కల్పించాలని చెప్పి మళ్ళీ ఈ సమన్స్ అందజేసి నోటీసులు అందజేసి కమిషన్ కోరబోతా ఉంది. సో ఈ నేపథ్యంలో దీనికి హాజరవుతారా, ఏ విధంగా రియాక్ట్ అవుతారా అనేటువంటిది మాత్రము ఆసక్తిగా